నిన్న నెక్ బక్రంతో కుట్టడం చెప్పాను కదా, ఇవాళ బక్రం కాకుండా ఒట్టి క్లాత్ తోటే మనం కుట్టేసుకోవచ్చండి. బక్రం పెట్టి మళ్ళీ అది ఐరన్ చేసి లేదా అంటించి ఇవన్నీ కన్నా క్రాస్ పీస్ అతుక్కోవచ్చు, లేదు అంటే మటుకు ఇలా కూడా అతుక్కోవచ్చు. దానికి నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్కి మనం నెక్ విడ్త్ పెట్టుకోవాలి. పైన స్ట్రైట్ ఇచ్చుకోండి, స్ట్రైట్ లైన్ ఇలాగా స్ట్రైట్ లైన్. నేను 3 ఇంచెస్ తర్వాత ఒక 1 ఇంచ్ మటుకు క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత నేను నెక్ డీప్ వచ్చేసి నేను 5.5 పెడుతున్నానండి, 5.5. అలాగే ఇక్కడ కూడా మనం 3 ఇంచెస్ నెక్ విడ్త్ ఇచ్చుకోవాలి. కింద కూడా ఇలాగా ఇచ్చి ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్ పెట్టుకోండి. లేదు క్రాస్ పీస్ కూడా అతుక్కోవచ్చు, నెక్ కట్ చేసేసి క్రాస్ పీస్ కూడా అతుక్కోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంచేసి ఇక్కడ కూడా కింద మనం ఒక 1 ఇంచ్కి తీసేసుకోవాలి. 1 ఇంచ్ వరకు మనం లైన్ తీసుకోవాలి. ఇది నెక్ కటింగ్ అండి. ఇది ఇలాగే పెట్టేసి మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెక్ ఇచ్చేసి కుట్టేసుకోవచ్చు. దీని మీదే మనం నెక్ కుట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏమన్నా షేప్ ఇచ్చుకుంటే కనుక షేప్ కట్ చేసి మనం కుట్టుకున్నా పర్వాలేదు, సేమ్ ఇదే క్లాత్ మీద పెట్టి కుట్టేసినా పర్వాలేదు. ఇక్కడ నేను ఇలాగా ఒక షేప్ ఇస్తున్నాను. ఇలా ఇలాగా షేప్ స్టార్ నెక్ లాగా ఇది సెంటర్ తెలియాలి కాబట్టి మనం ఇలాగా ఒక లైన్ ఇచ్చుకోండి. ఇది డార్క్ చేసుకుంటే మనకు అటు సైడ్ కూడా మనకి సేమ్ నెక్ పడుతుంది. ఇది 3 ఇంచెస్ నెక్. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది సులువుగా అయిపోద్దండి, మనకి ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ సెంటర్ మటుకు మనం తీసుకుంటే మనకి కుట్టుకోవడం వీలు ఉంటుంది. ఎప్పుడు సెంటర్లో మటుకు ఓకే. అదే కింద కూడా చిన్న కటింగ్ పెట్టుకుంటే మన క్లాత్ మీద పెట్టాక కరెక్ట్ తెలుస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది డార్క్ చేసి మనం వెనక తిరిగి తిప్పుకోవాలి. చేసేప్పుడు ఇప్పుడు ఆర్మల్ ఆల్రెడీ పడిపోయింది బాగా. ఇప్పుడు ఇటు కూడా మనకి ఇది అంతే. స్టార్ షేప్ నెక్ ఇది మనం కుట్టేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు కావాలంటే ఇక్కడ కూడా మనం కటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, 2 ఈక్వల్గా వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. అదే 2 సైడ్లు ఇంతే. ఇది నెక్ కటింగ్. నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా మనం కట్ చేసుకుందాం.
బ్యాక్ నెక్ కావాలంటే మనం క్రాస్ పీస్ కూడా ఇచ్చుకోవచ్చండి. కాకపోతే దానికి మనం 1/2 ఇంచ్ లోపలికి అయితే తీసుకోవాలి క్రాస్ ఇస్తే. లేదు ఇలాగే నెక్ అతుకుతాను అంటే మనకి సేమ్ ఇలాగే తీసేసుకుంటే సరిపోద్ది. క్రాస్ పీస్ తోటి మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే సేమ్ ఇలాగే తీసేసుకున్నాం. ఇలాగే 3 ఇంచెస్ నెక్ విడ్త్, 3 ఇంచెస్ డీప్ 2 ఇంచెస్ అన్నాను నేను. డీప్ 2 ఇంచెస్. ఇప్పుడు ఇటు కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లకి లైన్ ఇక్కడ మనం రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. బ్యాక్ 3 వంతులు ఎప్పుడు కూడా రౌండ్ షేప్ ఎక్కువ బాగుంటుంది. ఇది కొంచెం డార్క్ బాగా చేసుకుంటే మనకి బ్యాక్ కూడా పడుతుంది. ఇప్పుడు 1 ఇంచ్కి మనం కట్ చేస్తాం. కింద 1 ఇంచ్ వదిలేసి ఒకటి ఒకటి ఇప్పుడు ఇది బ్యాక్ తిప్పుకోవడం. సేమ్ డౌన్ షేప్ పడిపోద్ది. లేదు ఇది రౌండ్ షేప్ అండి. అంతే. ఇక్కడ కూడా మనం కటింగ్ వచ్చేసుకుందాం. అప్పుడే మనకు కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ రెండు సమానంగా పెట్టుకుని బ్యాక్ నెక్ కటింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ.